మా బావ ప్రతాపరుద్ర గారు ఈ సమాధి తొలగించిన రోజు మా అవుట్ హౌస్ చావు కేకలతో దద్దరిల్లిపోయింది. అనుకోకుండా ఆ కాళరాత్రి చూసినందుకే మా వారసుడు వంశీ ఇలా అయ్యాడు. బామ్మగారు, ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే మీకే రాత్రి అంత కోపం వచ్చిందంటే, అలాంటిది ఇక మేడంకి తెలుసుంటే ఏం జరిగిందో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. తరతరాల పీడ ఈ ఇంటిని పట్టుకుని పీడిస్తోందమ్మా. మా తలరాతలతో ఆడుకుంటోంది. దానికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. అంతా అమ్మవారిదయ్యా. బామ్మగారు, మనోజ్ గారు వంశీ గారికి ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఈ ఇంటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు. మనం ముందు ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఫలితం తప్పకుండా మనం ఆశించినట్టుగా వస్తుంది. ఆ రోజు చూడటం కోసం వెయిట్ చేస్తానమ్మా. మనం టిఫిన్ చేసి మనోజ్ గారి దగ్గరికి బయలుదేరదాం బామ్మగారు. అలాగేనమ్మా. అమ్మా, ఈ లక్ష్మి ఉంగరం ఎట్టే ఉండది? ఏమే, నువ్వే మహాలక్ష్మివి. మళ్ళీ ఉంగరం వేసుకుంటే చెప్పడానికి ఏముంటుంది? ఏమవుతాయా? నా కూతురు బంగారం అల్లుడు గారు. నిజమే అత్తయ్య. ఏమయ్యా, ఇదిగో ఈ కమ్మలు, ఈ ముక్కు పుడక, ఇదిగో డైలీ వేర్కి ఈ చైన్లు మా అమ్మ కోసం కొన్నానయ్యా. పాపం ఆటో డ్రైవరు అమ్మని దోచుకున్నాడు కదా. ఏమే, మీ అమ్మని దోచుకోవడం కాదే, అమ్మ నగలు దోచుకెళ్ళాడు అని చెప్పాలి. అల్లుడు గారు, మీరంతేనా గేటు? ఎందుకత్తయ్య? ఈ కాలంలో అత్తయ్యకి బంగారం కొనిపెట్టే అల్లుళ్ళు యారున్నారు? అవునవును, అంతా అత్తింటి నుంచి దోచుకెళ్ళే అల్లుళ్ళే ఎక్కువ కదా. కానీ మీరు మాత్రం అత్తయ్యకి బంగారాలు కొనిపెడుతున్నారంటే మీరు నా అల్లుడు కాదు. అల్లుణ్ణి కాదా? మరి బంగారం షాప్ ఓనర్నా? కాదు అల్లుడు గారు, మీరు నా కొడుకుతో సమానం అల్లుడు గారు. చంద్రకళ, హాల్లో రైతులు అన్నయ్యతో మాట్లాడుతున్నారు, నేను వెళ్తాను. అట్టగేనయ్యా. ఏమయ్యో, ఏంటి? నేను ఇలా స్కీమ్ లో బంగారం కొన్నట్టు అక్కకి గాని అలివేనికి గాని బావగారికి గాని అస్సలు తెలియకుండా క్యారేజ్ చేయండి. క్యారేజ్ కదే, మేనేజ్ మేనేజ్ అనాలి. ఏది అను? అబ్బా, ఏదో ఒకట్లేవయ్యా, వెళ్ళండి. నేను చెప్పను, మీ జాగ్రత్తల్లో మీరుండండి చాలు. చంద్రకుళం, అడ్వాన్స్ శాలరీ తెప్పించుకుని స్కీమ్లో నగలు కొంటున్నావా? ఇంట్లో ఖర్చులకు 100 రూపాయలు కూడా ఇబ్బందిగా ఉంటే నీకు నగలు కావాల్సి వచ్చాయా? పైన దేవుడున్నాడే, అన్నీ చూస్తున్నాడు. నీకు కనిపించి నాకు కనిపించలేదంటే డెఫినెట్ గా దెయ్యమై ఉంటుంది. అంటే చనిపోయిన టైలర్, పీటర్, లక్ష్మి, కోయదొర వీళ్ళంతా ఆత్మలుగా మారి సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు?
కాదు, మా వంశ గౌరవం. నాకు కృష్ణవేణికి వంశీకి మధ్య రీఇన్కార్నైజేషన్ రిలేషన్ ఉందా? ఒకవేళ ఉంటే మధ్యలో ఈ సమాధి ఏంటి? అసలు ఆ సమాధిలో ఏం చూసి ప్రతాపరుద్ర గారు చనిపోయారు? వంశీ కళ్ళు మారిపోయాయి. చిన్నపిల్లాళ్లా ఒదిగుండే వంశీ ఆ క్షణం రాక్షసుల్లా కనిపించాడు. బట్ నన్ను చూడగానే వెనక్కి తగ్గి భయపడ్డాడు. వెనక్కి వెళ్ళిపో, వెళ్ళు వంశీ. కృష్ణవేణి, వంశీ, నేను మా ముగ్గురు మధ్య ఒక ఈవిల్ పవర్ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఆ ఈవిల్ పవర్ తులసికోట లోపల ఉంది. ఆ ఈవిల్ పవర్కి కాపలాగా ఆ సైనికుడు పనిచేస్తున్నాడు. అసలు వాడికి ఆ సమాధితో పనే ఉంది. వాడొక్కడే కాదు, వాడికి అనుచరులు ఇంకా ఉన్నట్టున్నారు. ప్రశ్నలు 100, బట్ జవాబు ఒక్కటే. ఎన్నో అనుమానాలు, బట్ సత్యం ఒకటే. ఈరోజు వంశీకి రెగ్రెసివ్ థెరపీ చేస్తే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఈ రోజుతో అవుట్ హౌస్ మిస్టరీ ఓపెన్ అవుతుంది. ఏం చేస్తున్నావు చిదంబరం? రూమ్ ఫ్రెషనర్ రూమ్ లో స్ప్రే చేయడానికి వెళ్తున్నాను. అది సరే, ఇటువు. చిదంబరం, ఒకసారి నా వెనక్కి వచ్చి నా నోరు గట్టిగా నొక్కు. ఎందుకు? ముందు చెప్పింది చెయ్యి. బిల్డప్ ఇచ్చింది చాలు, ముందు పని కానీ. నీ అబ్బా, ఏంటి మరి అంత గట్టిగానా? చంపేసేలా ఉన్నవే. తప్పించుకున్నావు కదా. ఆ రోజు సైనికుడు నన్ను మర్డర్ చేసినప్పుడు వెనక నుంచి వచ్చి నా గొంతు పట్టుకుంది నువ్వే చిదంబరం. నాకు తెలిసిపోయింది, సేమ్ అదే పట్టు.
సేమ్ అవే చేతులు, అదే స్పర్శ. దొరికిపోయావు. నన్ను వెనక నుంచి వచ్చి పట్టుకుంది నువ్వే. కాళ్ళు ఆ పిచ్చోడు వచ్చి పట్టుకున్నాడు. నువ్వు పిచ్చోడు ఆ సైనికుడు మీరంతా ఒకటే. నీ సంగతి చెప్తాను. ఇప్పుడే మా బాస్తో చెప్పేస్తాను. మనోజ్ గారు, వంశీ గారిని నేను ప్రిపేర్ చేశాను. తనని తీసుకుని ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే. మరి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ రత్నప్రభ గారికి తెలిసిందా? వంశీ గారిని అక్కడికి తీసుకురావడమే మేడంకి ఇష్టం లేనట్టుంది. ఇంక రాత్రి జరిగిన విషయం చెప్తే తను ఇంకా చాలా హడావిడి చేసేవారు. ట్రీట్మెంట్ ముందే ఇన్ని డిస్టర్బెన్స్లుంటే ఇంక మీరు ముందుకు వెళ్ళలేరని చెప్పలేదు. థ్యాంక్ యూ, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. వంశీ గారి ఆరోగ్యం కుదుటపడి మీ ట్రీట్మెంట్ సక్సెస్ కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. తప్పకుండా సక్సెస్ అవుతుంది కృష్ణవేణి గారు. మీరు వెంటనే బయలుదేరండి రండి. అలాగే మనోజ్ గారు. వంశీ కూల్గానే ఉన్నాడుగా? నేను ఆయన్ని ప్రిపేర్ చేశాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ. భయపడ్డావు కదా చిదంబరం? భయపడ్డావు. జస్ట్ జోక్ చేశాను. నువ్వు నా నోరెందుకు నొక్కుతావు? ఈ మంత్ చెక్ ఇదిగో. అమ్మా, అలివేని అడిగితే రోల్డ్ గోల్డ్ అని చెప్పమ్మా. అలాగే కానీ ఈ బంగారు స్కీము చాలా బాగుందండి. మయూరు స్వయంగా బంగారు షాప్ కు తీసుకుపోయి ఈ స్కీమ్ లో జాయిన్ చేయించినదమ్మా. నా కూతురు బంగారం కదూ. పని చేయలేనప్పుడు ఆ పని చేయకపోవటం ఉత్తమం. ముందు నుంచి నాది అదే వైఖరి అని మీ అందరికీ తెలుసు. నిజమే లక్ష్మీనారాయణ గారు, మేం కాదనం, కానీ మీరు మా గురించి కూడా ఆలోచించాలి కదా. అవును లక్ష్మీనారాయణ గారు, మీలాంటి ప్రెసిడెంట్ మాకు ఎక్కడున్నాడు చెప్పండి. ఒకవేళ వచ్చినా మీలో నిస్వార్థంగా చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మేము లక్ష్మీనారాయణ గారు, చూడండి, నాకు బాధగానే ఉంది, కానీ తప్పడం లేదు. మీరందరూ అర్థం చేసుకోండి. అన్నయ్య, మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు గాని ఈ రోజున సమస్య రేపుండదు. మనసు గాయమైతే పని చేయకుండా ఉంటామా? తిండి తినకుండా ఉంటామా? అసలు పని చేస్తూ ఉంటేనే అన్నీ మర్చిపోతాం, హాయిగా ఉంటాం. ఇంకొక్కసారి ఆలోచించండి అన్నయ్య. వీరభద్రం చెప్పింది నిజమే లక్ష్మీనారాయణ గారు.
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి. లేదండి లక్ష్మీనారాయణ గారు, మీరు రాజీనామా చేయనని చెప్పాకే ఇక్కడి నుంచి కదులుతాం, లేదంటే ఇక్కడే ఉంటాం. అవును 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 లక్ష్మీనారాయణ గారు. సరే, ఆలోచించుకుని చెప్పడానికి నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఆ మాట అన్నారు, బాగుంది. పదండి పదండి. చాలక్క. సుమగారు, నిశ్చితార్థానికి ముహూర్తాలు ఫిక్స్ చేశాం. ఎల్లుండి మంచి ముహూర్తాలున్నాయని మా పండితులు చెప్పారు. ఎల్లుండి సాయంత్రం 5:45 నిశ్చితార్థం. లలిత్ గారు, మీరు వారం రోజుల్లో బిజినెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లాలన్నారు కదా, మీకు తగ్గట్టుగా ముహూర్తాలు అలాగే కుదిరాయి. నిశ్చితార్థం బాగా గ్రాండ్ గా చేద్దామనుకున్నాం. బట్ అందర్నీ పిలిచి ఏర్పాట్లు చేసే టైం ఉండదని ఇంపార్టెంట్ పర్సన్స్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాం. రత్నప్రభు గారు, ముహూర్తాల గురించి నాకు కొంచెం టెన్షన్గా ఉండేది. బట్ ఇప్పుడు అది క్లియర్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిశ్చితార్థం అవగానే త్రిషని ఆస్ట్రేలియా తీసుకువెళ్తాం. ఈలోపు విజయవాడలో మంచి హౌస్ పర్చేస్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకు సుమగారు, మా గెస్ట్ హౌస్ లో చాలా ఉన్నాయి. పెళ్ళయ్యే వరకు మీరందులోనే స్టే చెయ్యొచ్చు. లేదు రత్నప్రభ గారు, మా త్రిషకు మేం ఆస్ట్రేలియాలో ఉన్నా తనకి పుట్టిల్లులాగా ఫీలింగ్ ఉంటుంది. పైగా మేమెప్పుడొచ్చినా అందులో ఉంటాం. మీ ఇష్టం సుమగారు. అవును దినా, మరి నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లికి ఎన్ని రోజులు గ్యాప్ కావాలి? అంటే త్వరగానా లేక 1 year గ్యాప్ ఉంటుంది. కంగారు పడక అరవింద్, 4 రోజుల్లోనే ఉంటుంది. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదు మామయ్య గారు, బానే ఉన్నాను. లలిత్ గారు, చెప్పండి. మా పెద్ద కోడలు కృష్ణవేణి గురించి మీకో మాట చెప్పాలి. ఇంట్లో వడ్డించిన ఒకరు ఎంతమంది ఉన్నా సరే తనే స్వయంగా అందరికీ వడ్డిస్తుంది. అందరూ తిన్నాకే తను తింటుంది. మా జమీందారీ సాంప్రదాయం సంస్కృతి అంతా మా పెద్ద కోడలు కృష్ణవేణిలో ఉంది. తను మా ఇంటి కోడలవ్వడం మా అదృష్టం.
మొన్నటిదాకా కృష్ణవేణి విషయంలో నేను కూడా అదే ఫీలింగ్తో ఉన్నాను సృజన్. కానీ నాకిప్పుడు కృష్ణవేణి మత్తు దిగింది. నీకు త్వరలోనే దిగుతుంది. వెయిట్ చేయి. త్రిషా, ఏంటి అరవింద్? మా వదినలాగా సింపుల్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. మన పెళ్ళయ్యాక నువ్వు అలా ట్రై చేయగలవా? ట్రై చేస్తాను. అరవింద్, ఒకరిని ఇంకొకరు అనుకరిస్తే బావుండదు. త్రిష వేరు, మీ వదిన వేరు. త్రిష ఎప్పటికీ మీ వదిన కాలేదు. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. అలాగే ఉండడమే కరెక్ట్.